హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ 4. దీంట్లో అయితే నేను సగ్గు బియ్యంతో ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. నార్మల్గా ఫ్రూట్ సలాడ్ చేస్తూనే ఉంటాం, కానీ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. దీనికోసం అయితే అరకప్పు వరకు సగ్గు బియ్యం తీసుకొని మినిమం 30 to 40 minutes నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 30 minutes తర్వాత వాటర్ తీసేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 glass వాటర్ యాడ్ చేసి మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా ఉడికించుకోవాలి. 10 to 15 minutesలో అయితే సగ్గుబియ్యం మనకి చక్కగా ఉడికిపోతుంది. అలా ఉడికిన దాన్ని నార్మల్ వాటర్తో ఇలా ఒకసారి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఈలోపైతే ఇక్కడ మిల్క్ నేను ఒక 1/2 liter తీసుకున్నాను. పాలు ఎప్పుడైనా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. ఇది ఇంకా మనకు సగం మరుగుతున్నప్పుడే మనం ముందు ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేయాలి. సగ్గుబియ్యం వేస్తున్నప్పుడే మొత్తం అంతా బాగా కలిపేలా ఇలా కలుపుతూ ఉండాలి. అలా ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు పాలలో ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎలాగో మనం ముందే నానబెట్టి ఉడికించుకున్నాం కాబట్టి సగ్గుబియ్యానికి ఇక్కడ ఉడకడానికి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. సగ్గుబియ్యం వేసాక 4 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అలా అయితే మనకి అడుగంటకుండా ఉంటుంది అండ్ పాలలో మంచిగా కలిసిపోతుంది. నార్మల్గా చేసుకునే ఫ్రూట్ సలాడ్ కంటే ఇలా సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల డైజెషన్కి కూడా చాలా మంచిది. అందులో ఈ సమ్మర్లో ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కూడా చాలా మంచిది. మనకి ఇలా మరుగుతున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా షుగర్ ప్లేస్లో మీరు లాస్ట్కి మొత్తం అయిన తర్వాత హనీ కూడా యాడ్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ నేను 3 to 4 tablespoon వరకు అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత కరిగేంత వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి. ఒక 3 నిమిషాలు సరిపోతుంది. ఇంకా ఈలోపైతే ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ని అయితే కలిపి పెట్టుకుంటున్నాను. మనకు ఒక మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి అంటే ఇక్కడ నేను ఒక 3 to 4 tablespoon వరకు అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇలా ఫ్రూట్ సలాడ్ చేస్తున్నప్పుడు మరీ ఎక్కువైనా అస్సలు బాగుండదు, తక్కువ అయినా కూడా వాటరీ అయిపోతుంది. చిన్న ఒక 3 tablespoon తీసుకొని మనం ఇలా వాటర్ వేస్తే ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఫ్రూట్ సలాడ్ అనేది చాలా మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. పాలు ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందు యాడ్ చేసి పెట్టిన కస్టర్డ్ పౌడర్ని కూడా ఇలా వేస్తూ మొత్తం అంతా కలుపుకోవాలి. కస్టర్డ్ వేయగానే పాలు అనేవి ఇంకా చిక్కబడిపోతాయి. 1 నిమిషం స్టవ్ పైన పెట్టి మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడి పైన పెట్టడం కంటే గ్యాస్ ఇంకా మనం కింద పక్కకు పెట్టేస్తే మనకి కస్టర్డ్ అనేది ఇంకా చిక్కబడకుండా ఉంటుంది. ఇలా క్వాంటిటీ చూసుకొని తీసుకుంటే ఏంటంటే మనకి ఇలా టెక్స్చర్ అనేది ఇలా థిక్గా క్రీమీగా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మరీ దగ్గరకు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి కూల్ అయ్యేంత వరకు అయితే బయటే ఉంచాలి. తర్వాతే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా చల్లారిన తర్వాత మినిమం ఒక 30 minutes మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపైతే దీనికి కావాల్సిన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చిన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఫ్రూట్స్ అయితే పర్టికులర్గా మనం బనానా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మిగతావన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నవన్నీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేసిన యాపిల్స్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ అండ్ చిన్నగా గ్రేట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. ఫ్రూట్స్ ఒకటే రకం కాకుండా ఇలా ఒక 3-4 types వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఇంకా మనం ఈ ఫ్రూట్స్లో ముందు మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టాక మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడింది. ఇంకా లాస్ట్లో నేను డ్రై ఫ్రూట్స్, బాదాం, కాజు, వాల్నట్స్ ఇవన్నీ యాడ్ చేశాను చిన్నగా పీసెస్లా చేసి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 hour వరకు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా టేస్టీ సగ్గుబియ్యం ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఈ పద్ధతిలో చేయడం వల్ల ఏంటంటే మనకి కావాల్సినన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇంకా సగ్గుబియ్యం ఇవన్నీ చాలా హెల్దీ కాబట్టి బాడీకి కూడా చాలా మంచిది. సో ఎప్పుడు చేసేదానిలా కాకుండా ఒకసారి నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కావాలంటే ఇంకా చాలా రకాల ఫ్రూట్స్తో కూడా ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్టీ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే ఛానల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టగా మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.